సో హాయ్ అమిగోస్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్ట్ బిజినెస్ ఐడియా అంటే బిజినెస్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే బిజినెస్ కాదండి. సో మన ఇంటెలిజెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మన తెలివితేటలను అనేది పెట్టుబడిగా పెట్టి మనమైతే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. మరి దీనికి సోర్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఉండాలి, ఒక చిన్న మైక్ ఉండాలి, ఒక మొబైల్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటే మీరైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరి ఇది టైము, పేషెన్సీ, కన్సిస్టెన్సీ మీద బిల్డ్ అయ్యే బిజినెస్ అనమాట. రియల్ యూట్యూబ్ బిజినెస్ మోడల్. ఓకే, సో ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్ పెయిడ్ ప్రమోషన్ లేకుండా, అంటే యూట్యూబ్ ఛానల్లో పెయిడ్ ప్రమోషన్ అనేది లేకుండా ముందు మనము ఫ్రీ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ కొన్నాళ్ళకి బ్రాండ్స్ అనేవి మన దగ్గరికి వచ్చి మన ప్రోడక్ట్ యొక్క ప్రమోట్ చేయండి దాన్ని అని వాళ్ళు అడిగే స్టేజ్కి అయితే మనము వెళ్ళాలి. ఇదే ప్లాన్. ఓకే, సో ఇది ఒక బిజినెస్ ఐడియాగా మార్చుకుంటూ మీరు డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. ఓకే, సో మరి ఈ ఛానల్లో మనం ఏం చేస్తామంటే, సో ఏదైతే బ్రాండ్ అయినా ఉంటుందో ఆ బ్రాండ్ అనేది మనం ఎంచుకోవాలి. అది ఒకటిని కాదండి, ఏదైనా సరే, అది 50 రూపీస్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, లేదా 50,000 ప్రోడక్ట్స్ అయినా కానివ్వండి, ఏదైనా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మొబైల్స్ ఉంటాయండి, లేదా సోప్స్ ఉంటాయి, లేదా షూస్ ఉంటాయి, లేదా హోటల్స్ ఉంటాయి, లేకపోతే యాప్స్ అనుకోండి, లేదా లోకల్ షాప్స్ కానీ, లేదంటే ఆన్లైన్లో దొరికేటటువంటి ప్రోడక్ట్ అయినా కానివ్వండి, మీరు ఎనీవన్ ఏదైనా సరే తీసుకోవచ్చు. సో మరి ఏదైనా తీసుకొని వాటిని మనం వీడియోలు అనేవి బ్రాండ్గా ఉపయోగించి వాటిని అయితే చేయాలి. సో ఆల్రెడీ అవి బ్రాండే కాబట్టి వాటి మీద మనం ఫ్రీ వీడియోలు చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్క దాని గురించి హానెస్ట్గా రివ్యూ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి షో చేస్తాం మనం. ఓకే, సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదండి. మీరు ఫస్ట్ ఏంటంటే ఫ్రీగా ప్రమోషన్ చేయండి. ఓకే, సో దీన్ని మనం బేస్ చేసుకొని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. డబ్బులు ఎలా వస్తాయి, ఎవరెవరు సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఈ వీడియో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మరి కొత్త ఛానల్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అవేంటి? సో బ్రాండ్ అయితే ట్రస్ట్ ఉండదండి. ఇంకోటి వచ్చేసి ఆడియన్స్ మనల్ని నమ్మరు. రెండోది, మన ఛానల్కి రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా అని చెప్పేసి మనము డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు. సో మరి ఫ్రీ ప్రమోషన్ అంటే ఏంటి అంటే, బ్రాండ్కి రిస్క్ లేదండి. సో మరి మనకు వచ్చేసి కంటెంట్ అయితే దొరుకుతుంది మన వీడియోస్ అనేవి చేయడానికి. మరి డైలీ అప్లోడ్ చేయడానికి అయితే మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో చాలామందికి మరి ఒకసారి ఛానల్ పెట్టాక ఒక 50 వీడియోలు బాగానే చేస్తారు, తర్వాత ఇంకో 50 వీడియోలు చేయరు. వాళ్ళకి దొరకదు కదా కంటెంట్ అనేది. మరి ఇది మనం ఈ ఛానల్ మనం పెట్టుకుంటే ఆడియన్స్కి చాలా వెరైటీ కంటెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో మరి ఎలా చేస్తే బాగుంటుంది అంటే, నువ్వు ఒక బ్రాండ్ సెల్లర్గా కాదు, ప్రొడక్ట్ యొక్క ఎక్స్ప్లెయినర్గా జనాలకి కనిపిస్తావు. సో ఈ యొక్క విషయాన్ని మనమైతే దృష్టిలో పెట్టుకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, సో మరి ఇక్కడ మీరు తప్పు చేస్తే మాత్రం, ఈ చిన్న తప్పు చేస్తే మీ యొక్క ప్లాన్ అనేది మొత్తం స్పాయిల్ అవుతుంది. అదేంటి? మీరు ఓవర్ ప్రైజెస్ అయితే చెప్పటం, లేదా ఫేక్ రివ్యూస్ అనేది మీరు ఇవ్వటం. సో వీటి ద్వారా మనం అనేది చాలా నష్టపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జనాలకి కరెక్ట్గా చెప్పాలి. ఓకే, సో అందులో ప్రాస్ ఏంటి, కాన్స్ ఏంటి. ఓకే, సో మరి ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలి, ఎవరికి సూట్ కాదో కూడా చెప్పాలి. ఈ రివ్యూ ద్వారా మనకైతే ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు, దాంట్లో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆడియన్స్కి చెప్పాలి. అప్పుడే ఆడియన్స్ అనుకుంటారు, ఓకే ఈ వ్యక్తి అమ్మడం కాదండి నిజం చెప్తాడు అని. సో ఆ బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు దాన్ని మనం అమ్మం దాన్ని. సో దాన్ని జస్ట్ ప్రమోషన్ చేస్తాం. దాని గురించి ఒక పూర్తి అవగాహన మనం ఎవరైతే మన ఛానల్లో చూస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మరి మనం నిజం మాట్లాడుకుందామండి. అసలు ఏంటంటే, మొదట మీరు ఈ ఛానల్ పెట్టిన తర్వాత, ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్ ఛానల్ ఫ్రీ బ్రాండ్ ప్రమోషన్ ఛానల్ పెట్టిన తర్వాత మీకు 3 నుంచి 6 నెలల వరకు కూడా ₹1 కూడా రాదండి. నేను నిజమే చెప్తున్నాను. మరి వ్యూస్ కూడా చాలా తక్కువగా ఉండొచ్చు మీ ఛానల్కి, లేదా వాళ్ళ యొక్క బ్రాండ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడానికి కూడా కొంచెం అయితే టైం పడుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ రిస్క్ లాగా చెప్పుకోవచ్చు మనం. సో మరి దీన్ని ఎలా మనం అధిగమించాలి అని అంటే అది కూడా చెప్తానండి. మీరు ఎండ్ వరకు చూడండి. ఓకే, సో చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉంటారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మీరు అలా ఆగిపోకుండా మనము ఫ్యూచర్ సేఫ్గా కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఒక స్టేజ్ వస్తుంది ఖచ్చితంగా మనకి. ఆ స్టేజ్ ఏంటి? మన ఛానల్లో వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం వల్ల, సో ఫ్రీ బ్రాండ్ ప్రమోషన్ చేయడం వల్ల మనకి కొన్నాళ్ళకి వచ్చేసి 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు, లేదా డైలీ కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఆడియన్స్ అడుగుతారు ఏమని, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని. అప్పుడు
మన బ్రాండ్ యొక్క నోటీస్ చేస్తారు. ఓకేనా, మనం చెప్పే బ్రాండ్స్ అనేది ఆడియన్స్ నోటీస్ చేస్తారు. సో ముందు మరి వాళ్ళు ఇలా మెసేజ్ చేస్తారు ఏమని, సార్ మా ప్రోడక్ట్ ఫ్రీగా రివ్యూ చేస్తారా అని. ఎప్పుడైతే మన ఛానల్లో మంచి 10K సబ్స్క్రైబర్స్, మంచి కామెంట్స్ ఇవన్నీ వస్తున్నాయో అప్పుడు ఈ బ్రాండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మా ప్రొడక్ట్స్ అనేవి ఫ్రీగా రివ్యూ చేస్తారా అని. ఇప్పుడు మీకు మీ పవర్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఆ టైం రావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. మనము ఇక్కడ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి మన టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి మనమైతే డబ్బు సంపాదించాలి. ఓకే, సో మరి అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక్క బ్రాండ్ ప్రమోషన్స్కి మీరు 3,000 నుంచి 5,000 వరకు స్మాల్ బ్రాండ్స్కి మీరు తీసుకొచ్చే అమౌంట్, ఒక మీడియం బ్రాండ్స్కి అయితే 10,000 నుంచి 50,000 వరకు కూడా మీరైతే పెయిడ్ చేయొచ్చు. ముఖ్యమైన రూల్ ఏంటంటే పెయిడ్ అయినా సరే హానెస్ట్ రివ్యూని చేంజ్ చేసి చెప్పకూడదండి. అంటే మీరు ఒకవేళ డబ్బులు తీసుకొని చెప్తున్నా సరే అది ఒక మంచి రివ్యూని మీరు చేంజ్ చేసి వేరే విధంగా చెప్పకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఆడియన్స్ యొక్క ట్రస్ట్ అనేది పోతుంది, మళ్ళీ జీరోకి అయితే మీరు రావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇలాంటి రిస్క్ అండ్ లాసెస్ని మనము అన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. మరి ఈ మోడల్లో రిస్క్ ఏంటి అని చూసుకుంటే మనము, సో ఫస్ట్ మీకైతే టైం లాస్ అవుతుందండి. ఓకే, సో మరి ఇన్కమ్ అనేది డిలే అవుతుంది. ఓకే, సో తర్వాత ఫేక్ బ్రాండ్ అనేది, స్కామ్ అనేది అటెంప్ట్స్ అనేది జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. లేదా కాపీరైట్ ఇష్యూస్ అంటే మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ మీరు వాడితే ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మరి ఆడియన్స్ యొక్క ట్రస్ట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగని జరిగితే మీ యొక్క ఛానల్ అనేది మళ్ళీ పడిపోవడం అనేది జరుగుతుంది. మరి నువ్వేం చేయాలి దీనికి అని అంటే, నువ్వు ఎప్పుడూ కూడా జెన్యూన్గా రివ్యూస్ అనేవి ఇస్తే నీకు రిస్క్ అనేది కంట్రోలబుల్, అంటే మన చేతుల్లోనే ఉంటుంది కంట్రోల్ అనేది. ఓకే, ఒకటి మన దగ్గర డబ్బులు అనేవి సంపాదించడానికి బిజినెస్ ఐడియా ఉంది కానీ డబ్బులు లేవు. మనం అప్పుడు ఏం చేయాలి, మనము టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఎట్లాంటి ఆలోచనస్ తీసుకుని, ఎలాంటి థాట్స్ అనేవి తీసుకుని వాటిని బిల్డ్ చేసి ఎస్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్, అంటే మనం ఏదైనా చేయగలము. ఇప్పుడు మనము వయసులో ఉన్నాము, మంచి టీనేజర్స్ కానివ్వండి, చాలామంది చదువుకుంటూ కూడా చాలామంది ఇలాంటి జాబ్స్ అనేవి చూస్తున్నారండి. సో మనం ఇలాంటి నష్టాలు లాభాలు తెలుసుకుంటే మనకి నో ఇన్వెంటరీ, నో ఇన్వెస్ట్మెంట్, జస్ట్ ఓన్లీ ఫోన్ ఉంటే చాలు కన్సిస్టెన్సీగా మీరైతే మీ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటుంటే, మీ బ్రాండ్స్ కాదండి ఎవరైతే బ్రాండ్స్ ఉంటాయో వాళ్ళే ప్రమోట్ చేస్తూ సంపాదించుకోవచ్చు అమౌంట్. అప్పుడు మీ పేరు అనేది బ్రాండ్ రివ్యూ బ్రాండ్గా మారిపోతుంది. రివ్యూవర్ అంటే బ్రాండ్ రివ్యూవర్గా మీ యొక్క పేరు అనేది మారిపోతుంది. ఫ్రీ ప్రమోషన్స్తో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ వచ్చిన తర్వాత మనీ అనేది ఆటోమేటిక్గా మీకైతే వచ్చేస్తుంది. మరి ఈ ఐడియా ఎవరికి సెట్ అవుతుంది అని ఒక్కసారి మీరు చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో పేషెన్సీ, ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. లేదా మాట్లాడగలిగే వాళ్ళకి, ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటాయి చూసారా, వాళ్ళకి సెట్ అవుతుంది. లేదా నేను డైలీ కంటెంట్ చేస్తాను, నాకు డైలీ కంటెంట్ అనేది నేను చేయగలను అనే వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఇటువంటి ఐడియాస్ అనేవి మనము తీసుకుని వాటిని మంచిగా ఇంప్లిమెంట్ చేసి కూడా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఐడియాస్తో కొత్తగా డబ్బులను సంపాదిస్తున్నారు. ఒకటి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఏం చేద్దాం, టయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి, సో కన్సిస్టెన్సీగా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా సరే, లేకపోతే మీకు ఏదైనా వర్క్ ఉన్నా ఏదైనా సరే, ఒక వీడియో అనేది ప్రతిరోజు డైలీ పోస్ట్ చేయటం, అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సరే మీరు అందులో పోస్ట్ చేస్తూ ఈ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో మరి ఇటువంటి వీడియో మీకు నచ్చితే, సో ఇటువంటి వీడియోస్ అనేవి ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు అర్థమైంది కదా. సో మనం యూట్యూబ్ బ్రాండ్ ఫ్రీ ప్రమోషనల్ మోడల్ అనమాట ఇది. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే డబ్బు సంపాదించుకోవచ్చు. మీకు ఏమైనా ఐడియా ఉంటే దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని నాకు కింద కమెంట్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.